జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుమారుణ్ణి కాపాడుకోవడానికి అప్పులు చేసి చికిత్స చేయించారు. ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ కూడా లేక ఎవరైనా దాతలు సాయం చేసి తమ బిడ్డను కాపాడాలని కోరుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న బాలుడి పేరు వేదిత్. 2వ తరగతి చదువుతోన్న వేదిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడు. తనకొచ్చిన వ్యాధి ఏంటో కూడా ఆ చిన్నారికి తెలియదు. కానీ భరించలేని నొప్పితో నరకం చూస్తున్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఇంత బాధలోనూ బడికెళ్లాలని ఉందమ్మా అని బాబు అంటుంటే ఏం చెప్పాలో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వేదిత్ పరిస్థితి చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. వరంగల్లోని శివనగర్కు చెందిన శ్రీనివాస్ సౌజన్య దంపతుల 2వ కుమారుడు వేదిత్ 3 నెలల కింది వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. తోటి విద్యార్థులతో బడికి వెళ్లేవాడు. ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, తల తిరగడం, దృష్టిలోపం ఏర్పడడంతో స్థానికంగా ఉన్న వైద్యులకు చూపించారు తల్లిదండ్రులు. వారి సూచనతో హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో చూపించగా వైద్యులు మెదడులో కణితి గుర్తించారు. బ్రెయిన్ క్యాన్సర్గా నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు. 4వ స్టేజిలో ఉందని, రేడియేషన్, కీమోథెరపీ చేయించాలని చెప్పారు. మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తోన్న శ్రీనివాస్ కు బాబు వైద్య ఖర్చులు భారంగా మారాయి. సొంతిల్లు లేని వీరికి సాయం చేసే కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ లేరు. ఇప్పటికే బాలుడి వైద్యానికి 5-6 లక్షలు ఖర్చయ్యాయని వేదిత్ తండ్రి తెలిపాడు. మరో 8 లక్షలు ఖర్చవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే తాహతుకు మించి అప్పులు చేసి వైద్యం చేయించామని చెబుతున్నారు. దాతలు పెద్ద మనసు చేసుకుని కుమారునికి వైద్యం చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2-3 మంత్స్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే వామిటింగ్ చేసుకుంది. తర్వాత ఒక 1 వీక్ తర్వాత తల తిరుగుతుందంటే ఆ స్కూల్ పంపించిన కూడా వామిటింగ్ చేసుకుంటాయంటే మళ్ళీ తీసుకొచ్చేసి ఒక పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళినాం. అక్కడ కూడా ఏం ఫైండ్ అవుట్ కాలేదు. నడవలేక గోడ పట్టుకుని నడుస్తూ ఉండే. అది మెదడులో ఏదో ఫంక్షన్ డిస్టర్బ్ అయిపోతుందని చెప్పేసి ఎంఆర్ఐ ప్రిపేర్ చేస్తే అందులో బ్రెయిన్ ట్యూమర్ అని ఇలా వచ్చేసింది. అది ఇమ్మీడియట్లీ సర్జరీ చేయాలని అది చెప్పేసి ఉండే. అది ఇంకా ఆ టైంలో నో మోర్ అని చెప్పేసి ఉండే. ఫర్దర్గా ట్రీట్మెంట్ రన్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే డాక్టర్ చెప్పిన విధంగా అయితే ట్రీట్మెంట్ వరకు 8 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉన్నది. సో ఆఫ్టర్ దాట్ ఇంకా ఎంత ఉంటుందో తెలియదు. ట్రీట్మెంట్ జరిగింది అయితే ఒక 20% అంటున్నారు. ఇంకా 80% ఉంది అన్నారు. సపోర్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. నాకు పేరెంట్స్ లేరు, మా ఆయనకి పేరెంట్స్ లేరు. ఇక ఆయన చేసే జీతం మీదనే మేము బతుకుతున్నాం. కానీ మధ్యలో ఇట్లా జరుగుతుంది, ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎట్లా అనేది ఆలోచిస్తున్నాం. కొంచెం అమౌంట్తోనే ప్రాబ్లం ఉంది. అది వస్తే బాగుండనేది చూస్తున్నాం. ఇక దేవుడి మీద భారం. వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వేదిత్కు రేడియేషన్ చికిత్స జరుగుతోంది. మరో వారంలో కీమోథెరపీ మొదలవుతుంది. చికిత్స పూర్తిగా జరిగితే బాబు కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. దాతలు ఆర్థిక సాయం చేసి తమ బిడ్డ ప్రాణం కాపాడాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.